స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అంటోంది అందాల భామ రకుల్. ఛాన్స్ వస్తే స్పోర్ట్స్ ఉమెన్ బయోపిక్ లో నటిస్తానని చెబుతోంది. గోల్ఫ్ క్లబ్ హైదరాబాద్ నిర్వహించిన చారిటీ ఈవెంట్ కి రకుల్ గెస్ట్ గా ఇచ్చేసింది. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో ఈరోజు గ్లామర్ వచ్చింది. ఎస్, గ్లామర్ ఎక్కువైపోయింది ఎందుకంటే మనతో ఉంది రకుల్ ప్రీత్ సింగ్. రకుల్, హాయ్. హాయ్. సో హౌ ఇస్ ఇట్ ప్లేయింగ్ అ మ్యాచ్ అండ్ దట్ టు విత్ కపిల్ దేవ్? వెరీ నైస్. చాలా టైం తర్వాత యాక్చువల్లీ నాకు అంత టైం దొరకదు గోల్ఫ్ ప్రాక్టీస్ చేయడానికి. సో ఐ థింక్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ అ ఇయర్ నేను క్లబ్ హోల్డ్ చేశాను. అండ్ కపిల్ సర్ ప్లేస్ ఎవ్రీ వీక్. సో ద ఫస్ట్ థింగ్ ఐ ఆస్క్డ్ హిమ్, ఐ వాజ్ లైక్, హౌ ఆఫన్ డూ యూ ప్లే? సో హీ సెడ్, ఐ ప్లే ఎవ్రీ వీక్, సాటర్డే సండే ఫర్ షూర్. సో నాకు ఐ వాజ్ లైక్, ఓకే దెన్ నేను కాంపిటీషన్ పెట్టట్లేదు మీతో. బట్ ఇట్ వాజ్ అ గుడ్ రౌండ్, ఇట్ వాజ్ అ గ్రేట్ గేమ్, ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్, గుడ్ కాన్వర్సేషన్స్, అండ్ it just made me realize I'm going to make sure I play every month because I love the game and I miss it. What games do you play and are you very familiar with golf? I used to play golf at nationals. You cannot just play golf by being familiar. You have to play golf well to be able to go on the course. And golf is the only sport that I started, సిక్స్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. అండ్ ఐ యూస్ టు ప్లే నేషనల్స్ ఇన్ హై స్కూల్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో దిస్ ఈస్ ద స్పోర్ట్ ఐ ప్లే ఎవ్రీ అదర్ స్పోర్ట్ ఆల్సో, బట్ దిస్ ఈస్ ద స్పోర్ట్ దట్ ఐ లవ్. We see a lot of sports biopics coming up. So if a biopic is made, and which is a sports star female do you think? I would love to do a sports biopic any day. Ante badminton aina, tennis aina, evena unte I would love to do it because I think it's or any sort of biopic, sports or not sports, but sports more so because I'm so much into fitness and into sports myself. I'd love to do it. నా పేరు అవంతిక. ఇది నా 3వ సినిమా. అండ్ ప్రాణం ఖరీదు మూవీ చిరంజీవి గారి ఫస్ట్ టైటిల్ గుర్తుకొస్తుంది. సో ఆ పేరు పెట్టుకోవడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయిందేమో అని అనుకుంటున్నాను. చాలా బాగా యాక్టింగ్ చేశారండి. చిన్నపిల్లలు అనుకున్నాను, ఏం చేస్తారు అనుకున్నాను, బట్ వెరీ నైస్ యాక్టింగ్ వీళ్ళిద్దరిది కూడా. ఈ మూవీలో నేను నటించినందుకు ఖచ్చితంగా నాకు నేమ్ వస్తుందని అనుకుంటున్నాను. సో ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రాజెక్ట్ ఏదైనా ఒకటి అనుకుని పట్టాలెక్కి ఫినిష్ అయ్యి జర్నీ అంతా ఫినిష్ చేసుకుని ఒక మూవీ కంప్లీట్ అవ్వడం అనేది అట్లా 100 మంది కృషి చేస్తే వచ్చిన సినిమా ఇది. ఈ స్టోరీని సెట్స్ మీదకి తీసుకెళ్ళి దానికి ఒక రూపం అనేది దాల్చడంలో డైరెక్టర్ పాత్ర చాలా ఉంటుంది. తర్వాత ఫైనల్గా ప్రోడక్ట్ చూస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్, మా ఇద్దరి మధ్యన ఉండే హ్యాపీనెస్, దట్స్ రియల్లీ వండర్ఫుల్ అండి.